గోపాల చరిత్ర అంతా తెలిసినాడు. నేను దాంట్లో పోదలుచుకోలేదు. తర్వాత చిరంజీవి కూడా మంచి విషయాలు చెప్పినాడు. పైన నేను దీనిపైన ఒక ఆర్టికల్ రాశాను ఇంగ్లీష్లో. తెలుగులో అంత బాగా చెప్పలేనేమో కానీ గోపాల్ చెప్పిన తర్వాత నాకు ఎప్పుడు కూడా మన వాళ్ళని ఏకం చేయాలి. ఎక్కడ ఉన్నా, ఏ మతంలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా జాతి పట్ల మన బాధ్యతను గుర్తు పెట్టుకోవాలి. అది ఈరోజు గౌతమ బుద్ధుని జన్మదినం సందర్భంగా, జన్మదినమే కాదు, 3నే కాదు, 100 అయిన మహాపరివారం అన్ని పేరు వచ్చినాయి. మరి ఈ సందర్భంగా ముందుగా మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను రాసినటువంటి ఇంగ్లీష్ ఆర్టికల్ అనువాదం మాత్రమే చదువుతాను. మీరు వినండి, దీని లేకుండా కూడా చెప్పగలను. బట్ నేనేమన్నా డివేట్ అవుతానేమో, ఆ టైం వేస్ట్ చేయకుండా నేను చదువుతాను. బౌద్ధ పూర్ణిమ దేని కొరకు మనం సెలబ్రేట్ చేస్తాం? దీని అర్థమే సంక్షోభ సమయాల్లో కరుణ, వివేకం, సామాజిక న్యాయ మార్గాన్ని పునరుద్ధరించుకునే విధంగా మనల్ని మనం అంకితం చేసుకోవాలి. మరి పవిత్రమైనటువంటి ఈ బౌద్ధ పౌర్ణమి అంటే వైశాఖ అంటారు కదా, రోజున మనం కేవలం ఒక మతపరమైనటువంటి సందర్భాన్ని మాత్రమే కాకుండా గౌతమ బుద్ధుని జీవితంలోని 3 కీలకమైనటువంటి సంఘటనలు జననం, జ్ఞానోదయం మరియు పరినిర్వాణం ద్వారా గుర్తించబడినటువంటి ఒక నాగరికత మైలురాయి, ఒక మైల్ స్టోన్ ఈరోజు మనం స్మరించుకుంటున్నాం. ఈ అరుదైన సంగమం అంటే 3 ఒకేసారి సత్యము, కరుణ మరియు మానవాళిని దుఃఖం నుండి విముక్తి చేయడానికి అంకితమైన జీవితపు పరిపూర్ణతకు ఒక ప్రతీక, ఒక సింబల్. మతపరమైన విభజన, సామాజిక బహిష్కరణ మరి దూరమవుతున్నటువంటి అసమానతలతో నానాటికి మట్టి పడిపోతున్నటువంటి ఈ యుగంలో, ఈ సమాజంలో బుద్ధుని బోధనల యొక్క ప్రాసంగికత ఎన్నడూ లేనంతగా అత్యవసరం. ఇప్పుడు అది మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఏంటిది? బౌద్ధ మతానికి గుండెకాయడానికి 4 ఉన్నాయి. 6 సత్యాలు కదా, 4 రూల్స్ అండ్ దెన్ 8 పాత్వే, 8 అష్టాంగ మార్గాలు. ఇవి 2 కలిసి మానవ ప్రవర్తనకు ఆచరణాత్మక మరియు నైతికమైనటువంటి ఒక చట్టాన్ని, ఒక సర్కిల్ను మనకు అందిస్తాయి. మత సిద్ధాంతాలు లేదా దైవిక ఆధారంపై ఆధారపడిన విశ్వాస వ్యవస్థలు ఈరోజు మన గోపాల్ చెప్పినట్టు ఆ వ్యవస్థల మాదిరి కాకుండా బౌద్ధ మతం హేతు, రేషనలిజం, విచారణ, ఎంక్వైరీ, మనం కరెక్ట్గా ఎంక్వైరీ చేసుకోవడం మరియు మన అనుభవం పైన ఆధారపడి ఉంది. బుద్ధుడు తాత్విక ఊహాగానాలను తిరస్కరించి, అంటే ఇప్పుడు మనం ఏదో ఫిలసాఫికల్ ఇవన్నీ ఉంటాయి కదా, దానిని రిజెక్ట్ చేసి దానికి బదులుగా మానవుని యొక్క దుఃఖం, మనిషి యొక్క వేదన మరియు దాని నివారణ పైన దృష్టి పెట్టారు. ఆయన బోధించిన అహింస, కరుణ మరియు ప్రజ్ఞ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సిద్ధాంతాలు మతపరమైన సరిహద్దులను అధిగమించి మానవాళికి నేరుగా ఒక సందేశాన్ని అందించేటువంటి ఒక నైతిక మోరల్ లైఫ్, ఒక దిక్సూచిని మనకు అందిస్తాయి. రాజకీయ ప్రయోజనాల కోసం ద్వేషాన్ని తరచుగా రెచ్చగొట్టేటువంటి సమాజంలో ఈరోజు మనం ఉన్నాం. మతం పేరుపైన ఎంత డివైడ్ చేస్తున్నారో ఈ సమకాలీన భారతదేశంలో ఈ విలువలు మనకు ఒక శక్తివంతమైనటువంటి విరుగుడు మందుగా పనిచేస్తాయి. మరి ఇక్కడ మనం ఇంకొకటి ఆలోచించాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధం వైపు ఆయన ఒక విప్లవాత్మకమైనటువంటి మలుపు ఆ దశ. ఎందుకంటే ఆధునిక భారతదేశంలో బౌద్ధ మతం గురించి ఏ చర్చ జరిగినా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పరివర్తనాత్మక పాత్రను గుర్తించకుండా అది పూర్తి కాదు. సో మనం ఎప్పుడైతే బుద్ధుని గురించి మాట్లాడుతున్నామో అప్పుడు ఆటోమేటిక్గా బాబాసాహెబ్ అంబేద్కర్ను మనం గుర్తు చేసుకోవాల్సిందే. 1956లో ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించడం కేవలం అది ఒక వ్యక్తిగతమైన నిర్ణయం కాదు, లేకపోతే ఒక ఆధ్యాత్మికత ఎంపికే కాదు, అంటే ఒక స్పిరిచువల్ సెలెక్షన్ కాదు ఆయన చేసుకోలేదు. అంత మాత్రమే కాకుండా ఒక ప్రగాఢమైనటువంటి సామాజిక రాజకీయ చర్య. తాను హిందువుగా మరణించనని 1935లోనే స్పష్టంగా ప్రకటించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మతాలపైన ఒక క్షుణ్ణమైనటువంటి తులనాత్మకమైనటువంటి అధ్యయనాన్ని చేపట్టారు. అన్ని ఆయన ఊరికి రాలేదు, అన్ని మతాల గురించి డీప్గా అన్ని స్టడీ చేశాడు, అన్ని శాస్త్రాలను చదివినాడు. చదివిన తర్వాత ఆయన ఒక నిర్ధారణ, ఫైనల్ కంక్లూజన్ చాలా స్పష్టంగా ఉంది. బౌద్ధ మతం తప్ప మరే మతాలపైన మరే మతం అనగారిన వారికి గౌరవము, సమానత్వము,
మరియు ఆత్మ గౌరవాన్ని కల్పించలేదు అన్నది ఆయన భావన. అంటే దానికి కూడా చెప్తాను. 1956 సంవత్సరం అక్టోబర్లో 14 నాగపూర్లో ఆయన ఒక చారిత్రాత్మక సామూహిక మత మార్పిడికి నాయకత్వం వహించినప్పుడు దాన్ని ఆయన ఏమన్నాడు? ధర్మక్రాంతి అన్నాడు. అంటే ధర్మ విప్లవం అని పిలిచాడు. దాదాపు 5 లక్షల మంది అనుచరులను భగవంతుని పిలుస్తున్నారు, అది మనకు తెలుసు. ఇది ఒక రక్తపాత రహిత సామాజిక విప్లవం. మత విప్లవం కాదు, సామాజిక విప్లవం. ప్రతీకారంపై కాకుండా నైతిక ప్రవర్తనపైన ఆధారపడినటువంటి ఒక విప్లవం. అంతేకాకుండా మిత్రులారా, మరి ఇవన్నీ మనం ఆలోచిస్తే ఆయన ఏం వేరే మతాలను ఏమైనా తగ్గించినాడా? అలాంటిది ఏం లేదు. ఇప్పుడు అంబేద్కర్ ప్రస్తుతము ఈ నవయానం అంటారు కదా, నవయానం అంటే నూతన వాహనం అని పిలువబడేటువంటి దాని ద్వారా బౌద్ధ మతాన్ని పునర్వ్యాఖ్యానించినారు. ఆయన రీఇంటర్ప్రిట్ చేశారు. ఆయన కర్మకాండలు విధివాదం అంటే పేట్ మా కర్మ అని అంటాం కదా, కర్మకాండలు విధివాదం మరి కర్మ పునర్జన్మ వంటి పరలోక సిద్ధాంతాలను తిరస్కరించి వాటికి బదులుగా ఈ లోక సంబంధమైనటువంటి సామాజికంగా నిమగ్నమైన తత్వశాస్త్రానికి ఆలోచన, మనం ఈ లోక సంబంధంగా మనుషులంగా మన సమస్యల గురించి ఆలోచించేదానికి ఆయన ప్రాధాన్యత ఇచ్చినారు. అంబేద్కర్ దృష్టిలో బౌద్ధ మతం కేవలం ఒక వ్యక్తిగత మోక్షం గురించి మాత్రమే కాదు. మనం చూస్తున్నాం ప్రతి మతం కూడా చనిపోయిన తర్వాత ఒక మోక్షం ఉందని చెప్తాము. కానీ అది కాదు. భారత రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి ఆదర్శాలైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే సూత్రాలపైన ఈ సమాజాన్ని ఆయన పునరుద్ధరించడం జరిగింది. ఈ కోణంలో బౌద్ధ మతం ఆయనకు ఆధ్యాత్మిక రూపంలో కాకుండా ఒక రాజ్యాంగ నైతికతగా ఆయన మారిందన్న విషయాన్ని మనం గమనించాలి. అంతేకాకుండా మిత్రులారా, నేను ఒకటి చెప్తాను, ఈ యొక్క ఏదైనా మిగతా ఉన్నాయి కదా మతాలు, దానిపైన ఒక విమర్శ కానీ అటువంటిది ఏం లేదు. దాతృత్వం నుండి కాకుండా న్యాయం వైపు ఆయన చూశాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్పాడు, మీకు అందరికీ గుర్తు చేయాలి. తనను అత్యంత ప్రభావితం చేసినటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకటి యేసుక్రీస్తు, రెండవది బుద్ధుడు అని చెప్పాడు. అంతేకాకుండా అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బౌద్ధ మతాన్ని ఎంచుకోవడానికి కారణం ఆయన కేవలం తన ప్రజలను పోషించుకోవాలా, వారికి చదువు చెప్పాలా అనేది కాదు. ఏ మతం వారికి నిజంగా విముక్తి చేకూర్చగలదని ఒక లోతైన విశ్లేషణ ఆయన చేశాడు. అతడు యేసుక్రీస్తును, బుద్ధుడిని ఇద్దరిని సమానంగా గౌరవించినప్పటికీ క్రైస్తవ మిషనరీలు చేస్తున్నటువంటి సహాయాన్ని కూడా ఆయన పబ్లిక్గా పొగిడాడు. వాళ్ళు చెప్పినటువంటి ఒక సమాజంలో ఒక మీటింగ్లో వెళ్ళి, మీరు మా వాళ్ళను అంటే అస్పృశ్యులను, అంటరాని వారిని చాలా చక్కగా మీరు మమ్మల్ని చూస్తున్నారు, సామాజికంగా మమ్మల్ని పైకి తెస్తూ ఉన్నారు, మంచి చదివిస్తున్నారు, ఆరోగ్యాన్ని ఇస్తున్నారు, పొదువులు ఇస్తున్నారు, ఇవన్నీ బాగున్నాయి, ఈ సేవ బాగుంది. కానీ ఆయన ఏం చెప్పాడంటే ఒక విమర్శ చేశాడు. ఆ విధానం ఏంటంటే, ఆ విధానంలో ఏం చెప్పాడంటే 3 విషయాలు మీకు చెప్తాడు. ఒకటి, నంబర్ 1, అంటరాని వారి విద్య, ఆరోగ్యం, సంరక్షణ, జీవనోపాధికి జీవనాధారం వంటి అత్యవసరమైనటువంటి సేవలను క్రైస్తవ మిషనరీలు అందించారని ఆయన ప్రశంసించారు. అయితే వారు శరీరానికి, మనసుకు మానసికంగా సహాయం చేసినప్పటికీ మనకు రాజకీయపరమైనటువంటి, సామాజిక పరమైనటువంటి సమానత్వాన్ని, హక్కులను ఇవ్వడంలో, దాని కొరకు వాళ్ళు పోరాటం చేయడంలో, వారికి అక్కడుగా ఉంచినటువంటి ఈ యొక్క సామాజిక నిర్మాణాన్ని వాళ్ళు ఛాలెంజ్ చేయలేదు, సవాలు చేయలేదు. అదొకటే వారిలో లోపం అని చెప్పారు. ఇది మనం గమనించాలి. తర్వాత ఇప్పుడు ఈ చర్చిలో ఉంది, ఆయన అన్నాడు, సరే మా వాళ్ళంతా మారిన తర్వాత ఇప్పుడు దళిత క్రైస్తవులు, బ్రాహ్మణ క్రైస్తవులు, అక్కడ కూడా కులం అనేది మనల్ని వెంటాడుతూనే ఉంది. అంతేందుకు మన మాదిగల పైన మధ్యన కూడా ఉంది. అందుకే కదా గురం జాషు అన్నాడు, మాకు దేవుడు ఒక్కడన్ను దేవలంబులు 2 అన్నాడా. మాల క్రైస్తవునికి మాదిగ క్రైస్తవుడు కాదు, మాదిగ క్రైస్తవునికి మాల క్రైస్తవుడు కాదని చెప్పినటువంటి సంఘటనలు కూడా మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి ఆయన ఏమన్నాడంటే, బాబాసాహెబ్ అంబేద్కర్, మతం మారినా కూడా మమ్మల్ని కులం వెంటాడుతూ ఉంది. కాబట్టి దీన్ని అది వైఫల్యం చెందింది. ఏది అంటే ఎవరైతే బ్రిటిష్ వాళ్ళు, క్రైస్తవ మిషనరీలు మనకు ఆ హక్కులను సాధించడంలో కొంత వెనుకబడినారన్నట్టు ఆయన ఆవేదన. వాస్తవంగా చెప్పాలంటే కమ్యూనల్ అవార్డు పైన గాంధీ దానికైనా మన కోసం గట్టిగా నిలబడితే ఈరోజు మన పరిస్థితి ఈ విధంగా ఉండేదా? అతన్ని బ్రతికించాలనే కదా బాబాసాహెబ్ అంబేద్కర్ మన యొక్క జాతి యొక్క ప్రయోజనాన్ని కొంత త్యాగం చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ యొక్క మనవాదుల నుండి విమర్శలు ఎదుర్కొనలేక, మనవాదుల విమర్శను తట్టుకోనలేక. కానీ 3వది ఇప్పుడు ఇది మాట్లాడుతుంది కదా, దళిత క్రైస్తవులు అని చెప్పారు. సో ఇది కాకుండా సంపూర్ణ సామాజిక సమానత్వం అనేటువంటి ఒక ప్రాథమిక లక్ష్యాన్ని అది దెబ్బతీస్తుంది. అక్కడ మనం దెబ్బతిన్నాం. లేకపోతే మన జాతులన్నీ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిందేంటి.
కాబట్టి సామాజిక చైతన్యంలో ప్రాథమిక మార్పు లేకుండా కేవలం మత మార్పిడితో కానీ అంటరానితనం సమస్య పరిష్కారం కాదని మన అనుభవం అని చెప్పి ఆయన గ్రహించారు. ఈ విధంగా క్రైస్తవ మతంపై అంబేద్కర్ యొక్క ప్రతిబింబాలు చాలా మంచివైనప్పటికీ, సూక్ష్మమైనప్పటికీ, అయినప్పటికీ మతం మారిన వారిలో ఈ కుల భేదాలు కొనసాగడం వల్ల నిర్మాణాత్మక పరివర్తన లేకుండా కేవలం దానంతో న్యాయం సాధించలేమని ఆయన చెప్పారు. కాబట్టి దీనికి విరుద్ధంగా బౌద్ధ మతం అసమానతను నేరుగా సవాల్ చేస్తుంది. మనిషిని మనిషిగా చూడమంటుంది. ఎక్కడ అంతరాలు లేనటువంటి సమాజానికి కావాలంటుంది. అది అనగారిన వారిని ఓదార్చడానికి కాకుండా వారికి సాధికారత కల్పించాలని ప్రయత్నిస్తూ ఉంది బుద్ధిజం. బుద్ధిజం అనేది ఒక మతం కాదు. ఈరోజు మనవాదులు బుద్ధుని కూడా దశావతారాల్లో ఒక అవతారం అని చెప్పి ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. అయితే అదే మనవాదులు బౌద్ధ మతాన్ని ఈ దేశంలోనే లేకుండా చేశారు. కాబట్టి ఈ వర్తమాన కాలంలో మనం ఏం చేయాలి? దట్ ఈస్ ది ఇంపార్టెంట్ రిలవెన్స్ ఇన్ ద కాంటెంపరీ టైమ్స్. ఒక నైతిక ఆవశ్యకత, ఒక మోరల్ నెసెసిటీ ఫర్ ఆల్ ఆఫ్ us. నేడు భారతదేశంలో కలవరపరిచేటువంటి అనేకమైనటువంటి పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క పెరుగుతున్నటువంటి మత విద్వేషాలు, మన పైన దాడులు, దౌర్జన్యాలు, మరి అంతేకాకుండా నిరంతర కుల ఆధారిత వివక్షత కొనసాగుతూనే ఉంది. మరియు హింసా మతాలకు అతీతంగా దళితుల యొక్క నిరంతర అణిచివేత జరుగుతూ ఉంది. ఆధిపత్యాన్ని మరియు ఈరోజు సమర్థించుకోవడానికి మతాన్ని అడ్డుగా పెట్టుకుని అధికారాన్ని కాపాడుకుంటున్న పరిస్థితులు చూస్తున్నాం. ఇటువంటి వాతావరణంలో బుద్ధిని మార్గం కేవలము మనకు ఒక పీస్, ఒక సమాధానాన్ని, ఒక శాంతిని మాత్రమే కాకుండా ఒక మంచి మనమందరం కూడా మోరల్గా స్ట్రెంగ్తన్ అయ్యి నైతికంగా ప్రతిఘటనకు మనమందరం కూడా సిద్ధం కావాలని చెప్పి ఒక ఆలోచన విధానాన్ని మనకి ఈరోజు బుద్ధ పూర్ణిమ ద్వారా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో అంబేద్కర్ ఏం చెప్పాడంటే బౌద్ధము మనకి ఏం బోధిస్తూ ఉంది అంటే సామాజిక మార్పు శాంతియుతంగా ఉండాలి, కానీ అది ఒక సమూలంగా ఉండాలి. టోటల్గా వీళ్ళతో సహా దాన్ని విశ్లేషించాలి, సమానత్వాన్ని ఆచరించాలి, దాన్ని ఉపదేశించకూడదు. ఈరోజు మనం అందరం చెప్తాం, అనేక మతాల్లో అందరూ ఒకటే చెప్తారు, కానీ మళ్ళా విచక్షణ అయితే కొనసాగుతారు. సో ఈరోజు హిందువులమంతా బంధువులం అంటున్నారు. మరి హిందువులమంతా బంధువులం అంటే కుల వివక్షత ఎందుకు? కులం ఎందుకు? కుల వ్యవస్థనే తీసేయచ్చు కదా. కాబట్టి ప్రసంగాల్లో కాదు ఉండాల్సింది మానవ గౌరవం రాజీ పడలేనిదిగా ఉండాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ భావించారు. అది ఇక్కడ కనపడతా ఉందని ఆయన చెప్పాడు. తర్వాత మనందరం గుర్తుపెట్టుకోవాలి 22 ప్రతిజ్ఞలు. 22 ప్రతిజ్ఞలు అనేటువంటివి హ్యూమన్ లిబరేషన్ డిక్లరేషన్ అని, మానవుని యొక్క స్వేచ్ఛా ప్రకటన. మత మార్పిడి విషయంలో అంబేద్కర్ తీసుకున్నటువంటి ఆ 22 ప్రతిజ్ఞలు కేవలం ఒక మతపరమైనటువంటి సింబల్సే కాదు, ధృవీకరణ కాదు, సామాజిక స్వాతంత్రానికి సంబంధించిన ఒక రాజ్యాంగ ప్రకటన. కుల ఆధారిత పద్ధతులను మరి అసమానతలు ముడిపడి ఉన్న దేవతలను త్యజించడం ద్వారా ఈ ప్రతిజ్ఞలు సమానత్వం మరి హేతు పద్ధతులు మార్పుపోయినటువంటి ఒక కొత్త నైతిక గుర్తింపును మనకి ఇస్తాయి. మనకు ఆ విధంగా ఆయన స్థాపింపజేశారు. కాబట్టి దీనికంతా మనం ఏం చేయాలా? బుద్ధ పూర్ణిమ కేవలం స్మరణ దినమే మాత్రమే కాదు, కేవలం మనం స్మరించుకోవడం ఇదే కాకుండా ఇది ఒక ఆచరణకు పిలుపు. ఇతర మార్గాలను కాదని బుద్ధుని ఎంచుకోవడంలో అంబేద్కర్ ఆధ్యాత్మికతను తిరస్కరించలేదు. ఈ మతాన్ని వదిలిపెట్టమని ఆయన చెప్పలేదు, ఈ మతాన్ని నువ్వు వదిలిపెట్టమని చెప్పలేదు. దానికి ఆయన ఒక కొత్త నిర్వచనాన్ని ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడంటే బుద్ధుడు ఆయన ఒక సామాజిక విప్లవకారుడిని చూశాడు. మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, యేసుక్రీస్తు ఎన్నడూ నేను దేవుడని చెప్పలేదు, అసలు బోధపడంటే నన్ను అనొద్దయా అన్నాడు. అతను కూడా ఒక సామాజిక విప్లవకారుడే. మనం చేస్తున్నాం అంతగా దేవుడిని, ఎప్పుడు ఆయనకంతా ఆయన ప్రకటించుకోలేదు. సో ఆయన ఒక సామాజిక విప్లవకారుడు. కేవలం జీవన తత్వాన్ని మాత్రమే కాకుండా ఒక న్యాయబద్ధ సమాజ నిర్మాణానికి ఒక ప్రణాళికను అందించినటువంటి ఒక మేధావిగా బుద్ధుని చూశాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ మేధాశక్తి ఉంటే పుట్టింది మన రాజ్యాంగం అనేది మనం గుర్తుపెట్టాలి. నేటి ఇచ్చిన ప్రపంచంలో అంబేద్కర్ను పునరుద్ధరించి వ్యాఖ్యానించినటువంటి బుద్ధుని సందేశం ఇది వాస్తవంగా సందేశం, బుద్ధుని యొక్క సందేశం ఒక మార్గదర్శక శాంతిగా నిలిచి మనకందరికి ఉందన్న విషయాన్ని మనం గమనించాలి. నిజమైన మతం కర్మకాండంలో కాదు, నిజమైన మతం కర్మకాండంలో కాదు, న్యాయంలోనే ఉందని, నమ్మకాలలో లేదని, మూఢనమ్మకాలలో లేదని, ఆచరణలో ఉందని, విభజనలో కాదని, కరుణలో ఉందని మనకు బౌద్ధం గుర్తు చేస్తూ ఉంటుంది. దీన్ని మనం ఈ సందర్భంలో గుర్తుపెట్టుకోవాలని చెప్పి మనకందరికీ కూడా మనం చేస్తూ నాకు ఇటువంటి మంచి అవకాశం ఇచ్చినటువంటి మరి చిరంజీవికి బుద్ధిస్ట్ సొసైటీ వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.